మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి 10% రిజర్వేషన్లు కేటాయించే విధంగా చట్టాన్ని చేశారు కేంద్ర స్థాయిలో. రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో అయితే వారికి ఇష్టం వచ్చిన రీతిలో ఆ 10% ఉపయోగించుకోవచ్చు కానీ కూడా అనుమతి కూడా ఇచ్చారు. ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో 5% రిజర్వేషన్లని అప్పటి తెలుగుదేశం గవర్నమెంట్ కాపులకి అలాట్ చేసింది. తదనంతరం వచ్చిన జగన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ రిజర్వేషన్లు రద్దు కూడా చేసింది. దీని మీద మీరేం చెప్పాలి? ఇది అంటే కేవలం నేను ఈబీసీ కేవలం ఒక కులానికని కాదు, కానీ మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు గత 4-5 సంవత్సరాల్లో మొత్తం క్షేత్రస్థాయిల పర్యటనలు విద్యార్థులను కలుసుకున్నప్పుడు అందరిలో ఒక బాధ ఏముందంటే, మాకు పేరుకే అగ్రకులం అని, కానీ మాకు తినడానికి ఇబ్బందులు ఉన్నాయి, లేదంటే ఫీజులు కట్టడానికి ఇబ్బంది, మా ఒక్కడే నాన్నమే సంపాదన, లేదంటే మా నాన్నకి చనిపోతే మాకు డబ్బులు లేవు, మాకు ఆధారాలు లేవు, ఆర్థికంగా మాకు వెసులుబాటు లేదు, ఇలాంటివన్నీ ప్రతి చోట చాలా విస్తృతంగా వినిపించేది. అగ్రవర్ణాలను ముఖ్యంగా చూసి మనకి ఉదాహరణకి బ్రాహ్మణ సమాజంలోనే తీసుకుంటే పేరు ఉంటుంది, లేదంటే వాళ్ళకి జ్ఞానం ఉంటుంది, కానీ ఆర్థిక వెసులుబాటు ఉంటుంది, వాళ్ళకి ఆర్థిక వనరులు ఉండవు. మరి అలాంటి అందరినీ దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఈ కమర్షియల్ ఏజ్లో, ఈ గ్లోబలైజేషన్ విధానంలో రిజర్వేషన్ కొంత ఉండి అది వాళ్ళకుండే కష్టాలు, వాళ్ళకుండే అభివృద్ధి ఒకలాగుంటే, పేరుకి కులం అయి వాళ్ళు వెనకబాటుతనం, వాళ్ళకుండే ఇబ్బందులు కానీ ఇవన్నీ చూసి కేంద్ర ప్రభుత్వం వారి కోసం ప్రత్యేకంగా 10% రిజర్వ్ చేయడం నిజంగా చాలా అందరూ హర్షించారు, దేశమంతా హర్షించింది. అలాగే దానిని అంటే ఎందుకు అందరికీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిందంటే, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కులం ప్రత్యేకంగా కొన్ని సమూహం వెనుకబాటుకుంటాయి. అలాంటి దృష్టిలో పెట్టుకుని ఆ జడ్జిమెంట్ అంటే ఆ నిర్ణయం మీరు తీసుకోండి అని చెప్పి వాళ్ళకి ఇస్తే, అది దాంట్లో భాగంగా అన్ని కులాలతో పాటు ఒక 5% కాపులు కూడా ఇచ్చినట్టున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ సర్వత్రా నాకు వినిపించేది అంటే, మీరు రిజర్వేషన్లు ఇవ్వరు, ఉన్న ఈబీసీ రిజర్వేషన్లు తీసేశారు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ రిజర్వేషన్స్ కూడా తీసేశారు అన్నది ఒక కాపులకే కాదు, నిజంగా అగ్రవర్ణాల్లో ఉండే ప్రతి పేదలకు కూడా, అన్ని కులాల్లో ఉండే అగ్రవర్ణాల పేదలకి అది ఆ ఈబీసీ రిజర్వేషన్ వర్తింపజేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను.